హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
బడ్డీ బజార్ ఇండియా, అప్నా బజార్, బడ్డీ బజార్. మా కంపెనీ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రప్రదంగా ఇది వైజాగ్లోనే స్టార్ట్ చేస్తున్నాం. వైజాగ్లో ప్రతి ఇంటికి పొద్దున్నే ఈనాడు పేపర్ కంటే ముందర ఫ్రెష్ వెజిటబుల్స్ మా యాప్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఫ్రెష్ వెజిటబుల్స్ మేము ఇంటింటికి అందజేస్తున్నాం. ఈ కార్యక్రమం వెజిటబుల్తో స్టార్ట్ అయ్యి ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు కూడాను మేము వారికి అందజేయడానికి ప్రారంభిస్తున్నాం. ఇది 31st ఈవినింగ్ లాంచింగ్ అవుతుంది. ఈ లాంచింగ్ మేము ఈ ప్రోగ్రామ్ని లాంచింగ్ చేయడానికి మంచి అవకాశం మాకు ఇచ్చిన మూన్ పవర్ శ్రీనివాసరావు గారికి మా కంపెనీ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏదైతే అవుతుందో క్వీన్ ఆఫ్ వైజాగ్, ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డప్ చేస్తుంది. ఒక మనిషిలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అయిన తర్వాత వారి ద్వారా మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మనం చాలా చేయవచ్చు. క్వీన్ ఆఫ్ వైజాగ్ సెకండ్ గ్రూమింగ్ అవుతుందండి ఈరోజు. నిన్నేమో జీన్స్ అండ్ వైట్ టీషర్ట్స్లోని చాలా బాగా గ్రూమింగ్ జరిగింది. నేను చాలామంది కొత్తగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు. బట్ లాట్ ఆఫ్ చేంజ్ నిన్నటికి ఈ రోజుకి వాకింగ్లో కానీ అన్నట్లో చాలా బాగుంది. సో ఈరోజు రెడ్ అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్లో ఈరోజు ర్యాంప్ వాక్ చేశారు. సో నిజంగా చాలా బాగా జరిగింది ప్రాక్టీస్ కూడా. ఇలాగే ఫైనల్లో కూడా చేయాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్ అండి. ఈ ప్రోగ్రామ్ 31st ఆగస్ట్ కూడా చిల్డ్రన్ ఎరీనాలో జరుగుతుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ చూడాలి అని అనుకుంటున్నాను. క్వీన్స్ అండ్ వైజాగ్ పీపుల్, మన వైజాగ్ క్వీన్స్ అసలు ఎలా రెడీ అయ్యారంటే ఒక్కొక్కరు చాలా బాగా రెడీ అయ్యారు. కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లాగా తీసుకున్నారు ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరును మొన్నటి కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా బాగా చేశారు, కరెక్ట్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్గనైజింగ్ నేను మూన్ పవర్ చాలా బాగా, అంటే ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు యాక్చువల్గా, కానీ చాలా బాగా సక్సెస్ అయ్యింది. నెక్స్ట్ ఈ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రాండ్గా ఫైనల్స్కి రెడీ అయ్యారు, రెడీ అవుతున్నారు కూడా. నెక్స్ట్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఫైనల్ సక్సెస్ అవుతుంది. ఫైనల్కి మరి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఈవెంట్ సక్సెస్ అందరూ చేయాలని. వెస్ట్ వైజాగ్ క్వీన్ కిరీటం మా దగ్గర రెడీగా ఉంది. ఎవరా అన్నది మనందరం వెయిట్ చేస్తున్నాం. हेलो एवरीवन, आई एम वेरी हैप्पी टू सेलेक्टेड इन क्वीन ऑफ वैजाग. बहुत अच्छा किया है वैजाग में औरतों के लिए जो शादीशुदा है. ऑफ वैजाग किया है, बहुत अच्छा लगा. और मलिका मैम बहुत अच्छी है, बहुत काइंडनेस है, बहुत ह्यूमैनिटी है, बहुत अच्छी मैम है, बहुत कोऑपरेट करती है हम सबको जब हम रिहर्सल कर रहे थे बहुत. और मन्नू मैम बहुत अच्छी है, सब कोऑपरेटिव है सारी. एक्चुअली दिस इज़ नॉट अ क्वीन ऑफ वैजाग, दिस इज़ अ क्वींस ऑफ वैजाग. सभी लेडीज़ बहुत ही ब्यूटीफुल है, बहुत टैलेंटेड है. सो प्लीज़ कम ऑन 31st August Saturday on चिल्ड्रंस अरीना फॉर दिस. वैजाग ब्यूटी क्वींस है और मुझे बहुत खुशी है कि मैं यहाँ पे आई हूँ. और इसलिए इसके लिए सबसे पहले थैंक यू मनु गारू, मलिका गारू एंड श्रीनु गारू. थैंक यू सो मच. उन्होंने मुझे अपॉर्चुनिटी दिया इस प्लेटफॉर्म को यूज़ करने के लिए. एंड रियली ग्रेट अपॉर्चुनिटी फॉर मी. एंड सबसे बड़ी बात क्या है कि यहाँ पे नॉर्थ इंडियन, साउथ इंडियन, नो बडी इज देयर. सब इंक्लूडिंग सब यू आर फैमिली मेंबर. एंड स्पेशली थैंक यू फॉर दिस चैनल. And it's a very family channel. Everybody please watch this channel. Queen of Vizag set, and it's really very awesome. I firstly thought maybe it will be really very difficult, but trust me, it's very familiar. I didn't feel like that I'm new here, and it's a fantastic opportunity to all our housewives, and I really feel very happy and blessed to be here, and very happy to be in one of the finalist contestant in Queens of Vizag. It's my pleasure to be in this event. Moon Srinivas garki, Malika garki and Manu garki heartily thanks naki opportunity ఇచ్చినందుకు. మేము ఎక్కువగా హౌస్ వైఫ్గా ఉండి మా టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేకపోతుంటాం బికాజ్ వీ గెట్ బిజీ విత్ ఫ్యామిలీ, జాబ్, కిడ్స్ అండ్ ఆల్. సో ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు ఇంకా 18 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో చాలా ట్రెడిషనల్ ఈవెంట్ ఇది.
సో వైజాగ్లో మనం సౌత్ ఇండియన్స్ కనుక సో చాలా ట్రెడిషనల్గా ఆల్ ఇన్ సారీస్ ట్రెడిషనల్ అవుట్వేర్తోనే లాస్ట్ ఒక సీక్వెన్స్లోన క్వీన్ ఆఫ్ వైజాగ్ టైటిల్ ఇచ్చారు కనుక ఒక క్వీన్ గెటప్తో మా టాలెంట్ని మేము ప్రూవ్ చేసుకోవాలి. I participate in Queens of Vizag competition and I'm very excited because after I used to do ram shows, but after marriage I didn't got this kind of opportunity, so I'm really thankful to all the organizers. So I'm happy. And క్వీన్స్ ఆఫ్ వైజాగ్లో 20 గర్ల్స్ సెలెక్ట్ అయ్యారు. 20 మెంబర్స్ లేడీస్. అసలు వాళ్ళ లేడీసే కాదు, అందరు గర్ల్స్లా ఉన్నారు. ఆల్ ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. మరి 20 లేడీస్లో ఎవరు ఫైనల్ వరకు విన్నర్ అవుతారని మాకు టెన్షనే లేదు, ఎందుకంటే ఇప్పుడు వరకు అందరూ విన్నర్సే. మరి ఈ విన్నర్లో ఒక్కళ్ళు మాత్రమే చిన్న పాయింట్లో క్రాన్ తీసుకొని వెళ్ళిపోతారు, కానీ మేము అందరూ క్రాన్ని ఆల్రెడీ తీసుకున్నాం. వీఆర్ సో హ్యాపీ. వీ హ్యావ్ వెరీ గుడ్ గ్రూమ్ టీచర్. షీఈ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈ్ టీచింగ్ అస్ వెరీ గుడ్. అలా అంతేకాకుండా మను మ్యామ్ మాకు ఈరోజు సపోర్టెడ్గా స్మైల్ ఇవ్వకపోతే స్మైల్ ఇవ్వండి అని వెరీ క్లోజ్గా చెప్తున్నారు. అండ్ అలాగే మల్లికా గారు కూడా పాయింట్ టు పాయింట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు మూన్ పవర్ శ్రీనివాస్ గారు మాకు ఎంత మంచి స్టేజ్ ఇచ్చినందుకు. అండ్ వీఆర్ సో ప్రౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ క్వీన్స్ ఆఫ్ వైజాగ్. క్వీన్ ఆఫ్ వైజాగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫైనల్స్కి సెలెక్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ నాతో పాటు ఇక్కడ చాలామంది అందమైన భామలు ఉన్నారు. అందరూ విన్ అవ్వాలని మనసులో ఉన్న మేడం చెప్పినట్టు ఏదో ఒక లిటిల్ బిట్ దీనిలో ఎవరో ఒకరికి గోల్డ్ క్రౌన్ వెళ్తుంది కాబట్టి ఎవరు విన్ అయినా మాకు హ్యాపీనే, ఎందుకంటే అందరం చాలా ఫ్రెండ్స్ అయిపోయాం. ఇక్కడ 31st కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరికీ ఆల్ ద బెస్ట్. ఒకరిద్దరు వాయిస్